నిజమైన ప్రేమ కథ ఎపిసోడ్ 4 వర్షన్ 2లో చూద్దాం. ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అతని కౌగిల్లో నిద్రలేచిన శిరీష రాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకుని ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైనట్టు అనిపించింది. ఆమె కళ్ళు నిండిపోయాయి. అప్పుడే నిద్రలేచిన ఆదిత్య, సారీ బేబీ, రాత్రి నా ఫ్రెండ్స్ నాకు తెలియకుండా కూల్ డ్రింక్లో ఆల్కహాల్ మిక్స్ చేసేశారు, అందుకే మనకి తెలియకుండా తప్పు జరిగిపోయింది అని తనకి ఏమీ తెలియదన్నట్టు మాట్లాడాడు. ఆదిత్య మాటలు నమ్మి శిరీష, వాళ్ళు చేసిన దానికి నువ్వేం చేస్తావు? ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం ఆదిత్య. ఇక మీదట మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు అంటూ అతనికి ధైర్యం చెప్పింది. ఆమె మాటలు విని ఆదిత్య మనసులో, వెళ్ళనే పల్లెటూరి పిచ్చుక, నువ్వు నాకు జాగ్రత్తలు చెప్తావా? రేపటి నుంచి నీకు నువ్వే జాగ్రత్త చెప్పుకో అని అనుకుని లోపలే ఆమె అమాయకత్వానికి నవ్వుకున్నాడు. పైకి మాత్రం బేబీ, డెఫినెట్లీ జాగ్రత్తగా ఉంటాను, నువ్వు కూడా జాగ్రత్త అని లేన్ని కన్నర్ చూపించాడు. ఆ తర్వాత ఆమెను హాస్టల్ దగ్గర దింపేశాడు ఆదిత్య. ఆ నెక్స్ట్ డే నుంచి ఆదిత్య శిరీషను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. వేరే అమ్మాయిలతో క్లోజ్గా ఉండడం, శిరీష దగ్గరికి వెళ్ళగానే ఏదో వర్క్ ఉంది అని వెళ్ళిపోవడం చూసి ఆమెకు అనుమానం వచ్చింది. ఒకరోజు శిరీష గట్టిగా నిలదీసింది. ఏమైంది ఆదిత్య, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? హే, నేను అవాయిడ్ చేయడం ఏంటి? ఏదో చూడ్డానికి కాస్త బాగుంటావని కొన్ని రోజులు కలిసి తిరిగాను, అంతే. అయినా నాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేశావు కదా, ఇంకేం ప్రాబ్లం? లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని నేనేం ప్రామిస్ చేయలేదే అని చాలా కేర్లెస్గా అన్నాడు ఆదిత్య. ఆ మాటలు విని శిరీషకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయ్యింది. కానీ ఏదో తెలియని నమ్మకంతో, నువ్వు నన్ను ఆట పట్టించడానికి ఇలా మాట్లాడుతున్నావు కదా, ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ వేయకు, నేను తట్టుకోలేను అంటూ బాధగా అన్నది. హే, నేనేం జోక్ చేయలేదు, నిజమే చెప్తున్నా. నాకు ఇప్పుడు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు అంటూ ఆమెను పక్కకు నెట్టి ముందుకు వెళ్ళాడు ఆదిత్య. మళ్ళీ అతని దారి అడ్డుపడి, మరి నన్ను ప్రేమిస్తున్నానని, నేను లేకపోతే ఉండలేనని చెప్పిన మాటలన్నీ ఏంటి ఆదిత్య అంటూ కళ్ళల్లో కన్నీరు నిండగా బలవంతంగా ఆపుకొని అడిగింది శిరీష. నీకు ఒక్కసారిగా చెప్తే అర్థం కాదా? అదంతా జస్ట్ టైంపాస్. ఇంకోసారి ఇలా నాకు అడ్డుపడి విసిగించాలని చూడకు అని చాలా రూడ్గా చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య. వెళ్తున్న అతని వైపే బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది శిరీష. జరిగిన సంఘటన ఎవరికి చెప్పలేక, చెప్తే అందరి దృష్టిలో తనే చులకన అవుతుందని భయపడి పంటి బిగువున బాధను అదిమిపెట్టి భారమైన మనసుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఇక తదుపరి ఎపిసోడ్లో శిరీష ఏం చేయబోతుందో చూద్దాం. ఇంతటితో నేను మీకు చిన్నగా ఎపిసోడ్స్ ఇస్తాను. మీరు కావాలంటే ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ ఎపిసోడ్లో శిరీష ఇంత బాధను దిగమింగుకొని ఎలా ఉండిందో అని నాకు అనిపించింది. నేను రాసే రచనలు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అయితే ఈ రచనలు బాగున్నాయని ఆశిస్తూ, ఇక మీరు కూడా ఎలాంటి స్పందనలు ఇవ్వాలి. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే దయచేసి మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మరిన్ని సపోర్ట్ అందించండి. ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి.